హాయ్ గైస్, మేము ముందుకైతే కొత్త వీడియో ద్వారా అయితే ముందుకు వస్తున్నాం. చూడండి, మేమైతే కర్రలకైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎంతమంది వెళ్తున్నాం, చాలామంది వెళ్తున్నాం. 2 ఆటోలకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే షాప్కి అయితే ఆగాము డీజిల్ కొట్టించడానికి అయితే. 2 బళ్ళకి అయితే డీజిల్ అయితే వేయిస్తున్నాం. చూడండి, మా వాళ్ళు అయితే వేస్తున్నారు. ఇంకో బండికి అయితే ఇంకైతే వేయలేదు. చూడండి, ఇక్కడైతే వేస్తున్నారు బాబాయ్ గారు అయితే. ప్రజెంట్ అయితే చూడండి, మనమైతే ఇంకా స్నాక్స్ డ్రింక్స్ గట్రా అయితే తీసుకుంటామేమో. ఇక్కడ మళ్ళీ వెళ్ళాక కొండ ప్రాంతాన్ని ఎటు దొరకదు మనకైతే. ఇది తీసుకుంటున్నాం. చూడండి, స్నాక్స్ని డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మనమైతే స్టార్ట్ అవుతున్నాం. అదిగా చూడండి, రోడ్ అయితే చాలా అస్సలు బాగాలేదు. చూస్తున్నారు కదా, ముంతా తుఫాన్ అనేది వచ్చింది కదా, దానివల్ల అయితే కొట్టుకొని అయితే పోయింది రోడ్ అయితే. దానివల్ల అయితే వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయితే ఉంది చాలా. మేమైతే చూస్తున్నారు కదా, మెల్లిగా అయితే దిగుతున్నాము. రోడ్ అసలు రోడ్ని మొత్తానికి మేము వెళ్ళే దారిలో అయితే ఆవులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, కొట్టుకుంటున్నాయి ఆవులు అయితే. అందువలన స్లోగా అయితే వెళ్తాం. ప్రజెంట్ అయితే రోడ్డుకి అయితే వచ్చాం. ఇప్పుడైతే మళ్ళీ యూటర్న్ అయితే తీసుకున్నాం. చూడండి, ప్రజెంట్ అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడైతే మనమైతే పడుకొని ఉన్నాం. మేమైతే కర్రలు ఏవి నరకాలు తెలియక అక్కడ పడుకొని ఉన్నాం. చూపించాకైతే మన వాళ్ళు హుషారుగా హడావిడిగా పని అయితే స్టార్ట్ చేశారనమాట. మన సైడ్ అయితే కర్రలు అయితే దొరకవన్నమాట. మనమైతే అడవి దగ్గరలో అయితే వెళ్ళాం. చాలా లాంగ్ అయితే వెళ్ళాం మనమైతే. చూస్తున్నారు కదా, కర్రలు అయితే నరుకుతున్నారు హుషారుగా అనమాట, నరుకుతున్నారు. మేము వెళ్ళే దారిలో అయితే రాగి జావా అనేది అయితే ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే మేము పులిహోర ప్రిపేర్ చేసి అయితే తెచ్చాము. చూస్తున్నారు కదా, తింటున్నాము అరటి ఆకులకి. చూస్తున్నారు కదా ఎలా తింటున్నారో. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్రలు కూడా అయిపోయింది అన్లోడింగ్. మొత్తానికి కర్రలు ప్రిపేర్ అయిపోయింది, అన్నీ రెడీ చేసాము. ఆటోలకి అయితే సర్దేశాం మొత్తానికి. ఇప్పుడు తీసుకెళ్ళడం అయితే ఉంది. ఇంకా ఆటో అయితే బయలుదేరుతుంది, అదిగో వెళ్తుంది. ఇంకో ఆటో అయితే బేక్ సైడ్న ఉంది, మనం కూడా బయలుదేరుతాము. చూస్తున్నారు కదా, మనమైతే వెళ్తున్నాం. వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. ఏ విధంగా కనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియపరచండి మాకు. చూస్తున్నారు బేక్ సైడ్ వెళ్తున్నామంటే ఫుల్ అన్లోడింగ్ ఉంది కదా, ఏదైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి మనమైతే ఆటో వెనకాల అయితే వెళ్తున్నాము. చూడండి, మనమైతే చాలా కిందకి కొండ కిందకి అయితే వచ్చాము. ఇప్పుడైతే అప్ అనేది అనమాట ఎక్కుతున్నాం అనమాట. ఈ రోడ్డు చాలా డేంజర్ అనమాట. చాలా దగ్గర టర్నింగ్స్ అనమాట ఉన్నాయన్నమాట. మనం నైట్ పూట రావాలనుకుంటే చాలా మెల్లిగా రావాలి. మనమైతే కర్రలు అయితే తెచ్చేసాం, దించాం కూడా ఆల్రెడీ. చూస్తున్నారు కదా, మనమైతే దించేసాం. అదే అనమాట కోట, కర్రల కోట అన్నట్టు. చూసారు కదా, కర్రలు ఎంత తెచ్చాము. కర్రలు అయితే చాలా ఎక్కువ ఎంత తెచ్చాము. కర్రలు దేనికంటే మా క్రిస్మస్ పండుగ అనేది అయితే ఉంది, దానికోసం అనేది తెచ్చామైతే. మేమైతే కర్రలు తెచ్చుకున్నాం ఈ విధంగా. ఇప్పుడైతే మాకైతే భోజనాలు అయితే ఉన్నాయి కర్రలు తెచ్చిన వాళ్ళకైతే. చూడండి, మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా అయితే ఏదైనా దీనికి కర్రలకని కాదు, ఏదైనా చేసినందుకు ఈ విధంగా అయితే భోజనాలు అయితే ఉంటాయి. చూడండి, ఎగ్ చారు, రైస్ అంతే. ఈ బిర్యానీ, చికెన్ అలాంటివి అయితే పెట్టారు మనకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తింటున్నారు అందరు అనమాట. అందరు వెళ్ళిన వాళ్ళు అందరూ ఒక్కడు కాకుండా అందరూ ఈ విధంగా కూర్చొని తింటారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నయ్య గారు అయితే మాట్లాడిస్తున్నారు మాకి. రైస్ అయితే బోల్డ్ ఉంది. చూసారు కదా, డేక్స్లు అయితే చాలా ఉంది. వీడియో కనుక నచ్చితే కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.